హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో పూసలు కుట్టడానికి బీడింగ్ ఫుట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి. ఈ రోజు వీడియోలో మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి లేదా కుచ్చులు పెట్టుకోవడానికి ఏ ఫుట్ను వాడాలి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే కుచ్చులు పెట్టుకోవడానికి ఇక్కడ మనము గ్యాదరింగ్ ఫుట్ను వాడాలి. ఇక్కడ చూడండి, మీకు అట్టపెట్టను చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గ్యాదరింగ్ ఫుట్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి అన్నమాట. అంటే పైన అట్ట మీద ఏ విధంగా ఉంటాయో లోపల అదే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి థర్డ్ రోలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది వచ్చేసి గ్యాదరింగ్ ఫుట్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏ పొజిషన్లో ఈ ఫుట్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకి ఫుట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ దీన్ని ఏముంది కదా, దీన్ని బట్టి మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. కొంచెం పైన కవర్ భాగం ఉంది, దాన్ని తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి థర్డ్ రోలో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ రో, ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్. ఇక్కడ మనకి గ్యాదరింగ్ ఫుట్ అనేది ఉంది. ఇది వచ్చేసి మనకి గ్యాదరింగ్ ఫుట్ అనమాట. మనకి చూసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. మనకి మధ్యలో హోల్ భాగం ఉంది కదా, ఇలా ఓవెల్ షేప్లో ఉంది కదా, ఆ భాగంలో మనకి నీడిల్ పోవడానికి ఈ హోల్ భాగం అనమాట. తర్వాత ఇక్కడ పైన భాగం ఉంది కదా, ఈ పైన భాగం అనేది మనం ఫిట్ చేసుకోవడానికి అనమాట. అయితే ఇది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఓవరాల్గా అయితే గ్యాదరింగ్ ఫుట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇటు సైడ్ భాగాన, ఇటు మీ ముందు భాగాన కనుక చూసినట్లయితే మనకి సైడ్ భాగాన ఎలా ఉంది అంటే మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. మనం నార్మల్ ఫుట్స్ అయితే కనుక జస్ట్ క్లిప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఈ భాగంలో నీడిల్ భాగం పోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి మామూలుగా వేరే ఫుట్స్ అయితే కనుక ఇలా క్లిప్ భాగాన్ని ఇలా లూజ్ చేస్తే మనకి ఫుట్ భాగం వచ్చింది కదా, సేమ్ అదే విధంగా వేరే ఫుట్ భాగాన్ని పెట్టుకొని ఈ క్లిప్ భాగాన్ని ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కాకపోతే ఈ గ్యాదరింగ్ ఫుట్కి అలా లేదు. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే మనకి పైన స్క్రూ భాగం ఉంది కదా చూడండి, ఈ స్క్రూ భాగాన్ని లూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రూ భాగాన్ని. ఇక్కడ ఏంటంటే నాకు ఇది మిషన్తో పాటు వచ్చిందనమాట. ఇది ఇక్కడ ఏంటంటే స్క్రూస్ కొంచెము మనం టైట్ లూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు దీంతో మనం ఈ స్క్రూ భాగాన్ని లూజ్ చేసుకొని ఈ కింది పార్ట్ భాగాన్ని తీసివేయాలన్నమాట. ఇలా స్క్రూ భాగాన్ని లూజ్ చేసుకొని ఆ కింది పార్ట్ భాగాన్ని తీసేయాలి. ఇలా కొంచెం లూజ్ చేసుకొని దాన్ని తిప్పుతున్నాను. ఇక్కడ చూడండి, మనకి వచ్చేసి కింది పార్ట్ భాగం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ భాగంలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ భాగంలో మనకి స్క్రూ భాగం అనేది టైట్ చేసుకోవాలి. అంటే సేమ్ ఇదే ఆప్షన్ మనకి గ్యాదరింగ్ ఫుట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్యాదరింగ్ ఫుట్ కదా, సేమ్ ఇదే ఆప్షన్ అన్నమాట. మనకి ఈ భాగం ఉంది కదా, మధ్యలో భాగము, ఈ మధ్యలో భాగంలో మన స్క్రూ భాగాన్ని పెట్టుకొని టైట్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి, మిషన్కి ఇక్కడ హోల్ భాగం ఉంది కదా, హోల్ భాగానికి కరెక్ట్గా సరిపోయే విధంగా ఈ ఫుట్ భాగాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్క్రూ భాగాన్ని టైట్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఇప్పుడు స్క్రూ భాగాన్ని టైట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, స్క్రూ భాగాన్ని ఫిట్ చేసుకున్నాక అయితే నీడిల్ భాగం అనేది కరెక్ట్గా హోల్లోకి పోతుందో లేదో చూసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా ఫిట్ చేయకపోయినట్లయితే ఆ హోల్ భాగంలోనికి నీడిల్ భాగం అని వెళ్ళదన్నమాట. ఒకసారి చూడండి, ఇలా కరెక్ట్గా మనకి వెళ్తుంది హోల్ భాగంలోకి. సో ఇది కరెక్ట్గా ఫిట్ అయింది కాబట్టి ఇప్పుడు స్క్రూ భాగాన్ని ఇప్పుడు టైట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా టైట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకసారి ఇలా లిఫ్ట్ అని పైకి కిందికి అంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఫుట్ అనేది పూర్తిగా కింది వరకు పోదన్నమాట. ఇక్కడ కొంచెం గమనించండి, ఇలాగే ఉంటుంది ఫుట్ అనేది. ఇలా ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నీడిల్లోనికి దారాన్ని ఎక్కించుకోవాలి. మనం మామూలుగా బాబిన్లో దారాన్ని ఏ విధంగా పెట్టుకుంటాం సేమ్ అదే విధంగా పెట్టుకొని ఇటు పై భాగం నుంచి ఇటు బాబిన్ భాగం నుంచి ఇలా రెండు దారాలను ఈ విధంగా కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇలా దారాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ లెంత్ తర్వాత స్టిచ్చింగ్ టైప్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ ఫుట్ పెట్టుకున్నప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ లెంత్ తర్వాత స్టిచ్చింగ్ టైప్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇందులో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ ఏంటంటే నేను స్టిచ్చింగ్ లెంత్ అనేది దాదాపుగా 3 నుంచి 4 మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ లెంత్ అనేది
సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ టైప్ అనేది మనం నార్మల్ ఫుట్ పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా గ్యాదర్ ఫుట్ని ఫిక్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం స్టిచ్చింగ్ లెంత్ స్టిచ్చింగ్ టైప్ అని ఏమీ మార్చలేదు. నార్మల్ ఫుట్కి ఏ విధంగా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకున్నాము. తర్వాత గ్యాదరింగ్ ఫుట్ని ఇలా సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ క్లాత్ పైన ప్రిల్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఇప్పుడు ఆ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ అనేది పెట్టాను. అంటే మార్కింగ్ భాగం పైన ఇలా కరెక్ట్గా లెవెల్లో రావడానికి అంటే ప్రిల్స్ రావడానికి ఇలా సెట్ చేశాను అనమాట మార్కింగ్ భాగాన్ని. ఇప్పుడు క్లాత్ భాగాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొద్దిగా ఒక స్టార్టింగ్ ఏంటంటే కొంచెం స్లోగా మీరు ప్రెషర్ అనేది ఇవ్వండి. స్టార్టింగ్ కొంచెం స్లోగా ప్రెషర్ ఇచ్చిన తర్వాత మీరు మామూలుగా మీ ప్రెషర్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట, ఫుట్ ప్రెషర్ అనేది. ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి కుర్చీలు అనేవి పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫుట్టే పెట్టుకుంటుంది అనమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కుర్చీలు ఒక చోట దగ్గరగా ఒక చోట దూరంగా కాకుండా కరెక్ట్గా మనకి ఒకే లెవెల్లో వస్తాయి. తర్వాత మనకి ఏంటంటే తక్కువ టైంలో మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఒకే పొజిషన్లో వచ్చే విధంగా కుర్చీలనే చూసుకోవాలి. మనం ఏంటంటే తక్కువ టైంలో మనం కుర్చీలనే పెట్టుకోవచ్చు. తర్వాత ఒకే లెవెల్లో మనకి కుర్చీలనే వస్తాయి. ఇలా మనకి కుచ్చులు ఉపయోగించి మనం రఫుల్ ఫ్రాక్ కానీ లేదా రఫుల్ శారీని కానీ ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఈ గ్యాదరింగ్ ఫుట్ని ఉపయోగించి. ఇక్కడ మనము ప్రిల్స్ కానీ లేదా కుచ్చులు కానీ పెట్టేటప్పుడు మనకి వెనక క్లాత్ భాగం ఉంది కదా, దాన్ని గట్టిగా లాగొద్దు. ఎందుకంటే గట్టిగా లాగినట్లయితే మనకి కుట్టు భాగం అనేది ఊడిపోతుంది. కాబట్టి కొంచెం మెల్లగా లెవెల్ చేసుకుంటూ ఇలా వెనక భాగాన్ని జరుపుతూ ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం క్లాత్ భాగాన్ని ఇలా మూమెంట్ ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం కరెక్ట్గా ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫుట్ భాగమే ప్రిల్స్ అనేది పెట్టుకుంటుంది. ఇలా పెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుందన్నమాట. అంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మనకు కొంచెం ప్రాక్టీస్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఫింగర్ మూమెంట్తోనే ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది రావాలి. ఇలా ఇక్కడ చూడండి మీకు పెట్టిన ప్రిల్స్ అనేవి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ప్రిల్స్ అనేవి అన్నీ ఒకే లెవెల్లో వచ్చాయన్నమాట. ఇలా ఈ విధంగా మనకి ప్రిల్స్ అనేవి వస్తాయి. మీలో ఎవరికైనా ఈ మల్టీ ఫంక్షనల్ ప్రెషర్ ఫుడ్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి ప్రిల్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా అన్నీ ఒకే లెవెల్లో వచ్చాయి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలా అన్నమాట మనకి రఫిల్స్ 3 లేయర్స్ ఫ్రాక్ కానీ లేదా రఫిల్స్ ఫ్రాక్ కానీ రఫిల్స్ శారీ కానీ ఇలా ఈ విధంగా కుట్టుకోవచ్చు అనమాట ఈ గ్యాదరింగ్ ఫుట్ని ఉపయోగించి. ఇలా ఎంతో ఈజీగా గ్యాదరింగ్ ఫుట్ని ఉపయోగించి మనం కుచ్చులనే పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.